త్రేతాయుగం నాటి స్థల పురాణం శ్రీరామచంద్రుడు ప్రతిష్ఠించిన రామలింగేశ్వర క్షేత్రం మహిమాన్వితమైన 7 కోనేరులతో భక్తుల కొంగు బంగారమైన ఆలయం. కాశీ గంగమ్మకు సప్త గుండాలు అనుసంధానమైనాయని భక్తుల అచంచల విశ్వాసం. 15వ శతాబ్దంలో రాష్ట్ర కూటులు నిర్మించిన మహత్తర క్షేత్రం అదే నాగర్ కర్నూలు జిల్లాలోని గుండాల శ్రీ అంబ రామలింగేశ్వర ఆలయం. బ్రహ్మోత్సవాల సందర్భంగా మహిమాన్వితమైన గుండాల క్షేత్రంపై టీ న్యూస్ ప్రత్యేక కథనం. సప్తకోనేటి సమూహం సాక్షాత్తు శ్రీరామచంద్రుడు ప్రతిష్ఠించిన శివలింగ దర్శనం. శివకేశవ ఏకత్వానికి ప్రతీకగా నిలిపే స్థల పురాణం తెలంగాణ ఆధ్యాత్మిక విశిష్టతకు నిదర్శనం. నాగర్ కర్నూల్ జిల్లాలోని ప్రతిష్టాత్మక గుండాల క్షేత్రంగా విరాజిల్లుతోన్న శ్రీ అంబ రామలింగేశ్వర స్వామి ఆలయం మహాశివరాత్రిని పురస్కరించుకుని ప్రతి ఏటా పక్షం రోజుల పాటు గుండాల ఆలయ బ్రహ్మోత్సవాలు గమనీయంగా జరుగుతాయి. ఈ ఏడాది కూడా మహాశివరాత్రి నాడు గుండాల శ్రీ అంబ రామలింగేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభం. నాగర్ కర్నూల్ జిల్లా వెల్తండ మండల కేంద్రానికి 2 మైళ్ల దూరంలో కొలువైంది ఈ గుండాల క్షేత్రం. శిలా శాసనాల ప్రకారం ఈ ఆలయం 11వ శతాబ్దానికి చెందినదిగా చరిత్రకారులు నిర్ధారించారు. దక్షిణాంధ్రను పాలించిన రాష్ట్రకూట మహారాజు 15వ శతాబ్దంలో ఈ ఆలయాన్ని నిర్మించినట్టు గోపురంలో ఉన్న శాసనం ద్వారా తెలుస్తోంది. తెలంగాణలో కోనేరును గుండము అని పిలుస్తారు. ఈ ఆలయంలో సప్తగుండాలున్నాయి. అందుకే ఈ ఆలయంతో పాటు ఈ ప్రాంతం గుండాలగా పేరుగాంచింది. 7 గుండాల్లో 4 ఒకచోట 3 మరో చోట ఉన్నాయి. గంగా పుష్కరాల సమయంలో ఈ 7 గుండాల్లో నీరు ఉబికి వచ్చి స్వామివారి పాదాలు తాకుతుండటం విశేషం. అందుకే ఇక్కడి సప్తగుండాలకు కాశీ నుంచి భూగర్భ జల అనుసంధానముందని భక్తుల నమ్మకం. గుండాల గుండంలో బెత్తం వేస్తే గుడిబండ గుండంలో తేలుతుందనే నానుడి ఇక్కడి ప్రాంతంలో వాడుకలో ఉంది. అందుకే ఇక్కడికొచ్చే భక్తులు గుండంలో పుణ్యస్నానమాచరించి శ్రీ అంబ రామలింగేశ్వర స్వామికి మొక్కులు చెల్లించుకుంటారు. ఇక్కడ పూర్వకాలం ముందు కూడా మా తాతగారు చెప్పినటువంటి విశేషాలన్నీ కూడా ఇక్కడ ఏంటంటే, ఇక్కడ సప్తగుండాలు 12 లింగాల శ్రీ అంబా రామలింగేశ్వర స్వామి అని దీని నామధేయం. అలాగే ఇక్కడ సప్తగుండాలు 7 గుండాలుగా ఏర్పడ్డాయి. 7 సప్తగుండాలుగా విభజించబడ్డాయి. అందులో కాలగర్భంలో ఒక 3 గుండాలు కూడా ఆనవాయితీగా మూసుకుపోయి ఉన్నాయి. మిగతా 4 గుండాలు కూడా ఎప్పటిలాగే భక్తులందరూ వచ్చి స్నానాలు చేయడం, భగవంతుని దర్శించుకోవడం, అభిషేకం చేయడం కూడా జరుగుతూ ఉన్నది. ఈ యొక్క గుండాల అనే నామధేయం కూడా ఈ గుండం ఇక్కడే పుట్టింది కావున గుండాల అనే నామధేయం చేతనే ఈ ఊరు, ఈ గ్రామం అంతా కూడా విరాజిల్లుతూ ఉన్నది. గుండాలలో కొలువైన శ్రీ అంబ రామలింగేశ్వర ఆలయానికి ఆసక్తికర స్థల పురాణముంది. త్రేతాయుగంలో రావణవధ అనంతరం శ్రీరామచంద్రుడు బ్రాహ్మణ హత్యాదోష పరిహారం కోసం ఇక్కడ స్వయంగా శివలింగాన్ని ప్రతిష్ఠించినట్లు పురాణ గాథ. లింగార్చన కోసం ఇక్కడ నీరు లభించకపోతే శ్రీరాముడు తన విల్లంబును ప్రయోగించి పాతాళ గంగమ్మను రప్పించారట. ఆ పవిత్ర గంగాజలంతో ఇక్కడి శివలింగానికి అభిషేకార్చన చేసి బ్రాహ్మణ హత్యదోషం నుంచి విముక్తుడయ్యారట. రాముడు ప్రతిష్ఠించిన శివలింగం కాబట్టి ఈ క్షేత్రం శ్రీ అంబ రామలింగేశ్వర ఆలయంగా ప్రసిద్ధిగాంచింది. నా పేరు రాయిచేడు శివప్రసాద్ శర్మ. ఈ దేవాలయంలో నేను అర్చకుడిగా పనిచేస్తున్నాను. పూర్వం త్రేతాయుగంలో రాముడు రావణాసుని సంహరించి తిరుగు వస్తున్నటువంటి ప్రయాణంలో ఎప్పుడు కూడా రాముణ్ణి ఒక నీడ వెంబడిస్తుంది. ఏంటి ఇది అని ఆశ్చర్యించింది. తన కులగురువు అయినటువంటి వశిష్ఠుడిని అడిగాడు, ఈ విధంగా జరుగుతుంది ఏమిటని. రావణాసుడు ఎంత రాక్షసుడైనప్పటికీ రోజు కూడా శివలింగార్చన చేసేవాడు కనుక అతను బ్రాహ్మణుడు కాబట్టి ఆ యొక్క బ్రహ్మహత్య పాతకం అనేది మీకు చుట్టుకుంది. ఈ యొక్క దీని పరిహారానికై నువ్వేం చేస్తావంటే రామ అని చెప్పేసి వశిష్ఠుడు ఈ విధంగా చెప్పాడు. కాశీ నగరానికి వెళ్ళి కాశీ గంగా సమీపంలో మీరు అక్కడ తపస్సు చేయండి. తపస్సు చేసి శివుణ్ణి మెప్పించండి. అక్కడి నుంచి ఒక బాణాన్ని సంధించండి.
ఆ బాణం ఎక్కడైతే 7 గుండాలుగా ఇక కాశీ గంగాజలంగా ఏర్పడుతుందో అటువంటి స్థలానికి వెళ్ళి మరలా శివుని తపస్సు చేస్తే భూగర్భంలో నుంచి శివలింగం ఉద్భవిస్తుంది. అటువంటి శివలింగాన్ని ప్రతిష్ఠించి కాశీ నుంచి వచ్చినటువంటి గంగాజలం చేత అభిషేకించినట్టయితే కనుక ఆయన యొక్క బ్రహ్మహత్య పాతకం అనేది తొలగిపోతుందని చెప్పేసి వశిష్ఠుడు రాముడికి తెలియజేయడం జరిగింది. ఆ భూగర్భంలో నుంచి ఉద్భవించినటువంటిది యొక్క శివలింగం. క్రీస్తు శకం 15వ శతాబ్దంలో రాష్ట్రకూట మహారాజులు గుండాల ఆలయాన్ని నిర్మించారు. ప్రధాన ఆలయమైన శివాలయంతో పాటు అమ్మవారి ఆలయం, గుండాల మండపం, ఆంజనేయ స్వామి, వీరభద్ర స్వామికి ఉపాలయాలు నిర్మించారు. అమ్మవారి ఆలయానికి ఎదురుగా గాలిగోపురంతో పాటు ప్రహరీ గోడలను సైతం నిర్మించినట్టు శిలాశాసనం ద్వారా తెలుస్తోంది. శతాబ్దాల చరిత్ర గల గుండాల క్షేత్రం మహిమాన్వితమైందిగా భక్తుల విశ్వాసం. ప్రతి సోమవారం ఈ ఆలయానికి పెద్ద సంఖ్యలో భక్తులు వస్తుంటారు. రుద్రాభిషేకాలు, కుంకుమార్చనలు చేయిస్తుంటారు. పండగల సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహిస్తుంటారు. కార్తీక మాసంలో ఇక్కడ దీపాలు వెలిగిస్తే కోరిన కోర్కెలు నెరవేరుతాయని భక్తుల నమ్మకం. ఇక ప్రతి ఏటా మహాశివరాత్రి సందర్భంగా బ్రహ్మోత్సవాలు నిర్వహించటం ఆనవాయితీగా వస్తోంది. శివరాత్రి మొదలు పక్షం రోజుల పాటు గుండాల జాతర కన్నుల పండువగా జరుగుతోంది. ముఖ్యంగా ఏంటంటే శ్రీశైలం పరివాహక ప్రాంతాలలో ఎన్నో ప్రశస్తమైన క్షేత్రాలు ఉన్నాయి. ఆ క్షేత్రంలో ఈ క్షేత్రము ముఖ్యంగా శ్రీరాముడు ప్రతిష్ఠించిన లింగం ఇక్కడ ఉంది. పంచపాండవులు ప్రతిష్ఠించిన గుండాలు ఉన్నాయంటే గంగామాత కాశీలోనే కాకుండా భూమండలం లోపల వివిధ ప్రాంతాల్లో అంతర్వాహినిగా ప్రవహిస్తూ అక్కడక్కడ వ్యక్తం అవుతుంది. ఆ రూపంలోనే అదే ఆ ఉద్దేశంతోనే ఇక్కడ మన గుండాల అంటే ఈ గుండాలు 7 గుండాల్లో గంగామాత కాశీకి కనెక్షన్ అయి ఉంటుంది. ఇంత గొప్ప విశిష్టత కలిగిన ఆలయము అంబా అమ్మవారు స్వామివారు ఇలా కాశీలో ఉన్న గంగ మన దగ్గర మన చెంత ఉన్నదన్న విషయము ఇంత ప్రాశస్తం ఉందా అని చెప్పేసి అదేవిధంగా 2-3 సార్లు మేము ఆలయ ప్రశస్తం గురించి వివరించాము. ఒక పుణ్యక్షేత్రంగా యాదగిరిగుట్ట ఎలా అయితే అయ్యిందో అంతటి పుణ్యక్షేత్రంగా ఈ శివుడి స్థానం మనకు కూడా వేములవాడలాగా ప్రసిద్ధి చెందాలని నేను కోరుకుంటున్నాను. పూర్వం ఉస్మానియా విశ్వవిద్యాలయం తెలుగు శాఖ అధ్యక్షునిగా పనిచేశాను. వస్తూ స్వామి మీద 2 పద్యాలు రాసుకొని రావడం జరిగింది. అది వినిపిస్తాను. శ్రీరామచంద్రుండు సీతమ్మ వారితో అలనాడు తిరుగాడే అడవిలోన లక్ష్మణుడండగా రక్షకుడయ్యుండ ఆశ్రమ ఋషి జనాన్నాదుకొనిరి అడవి నయోధ్యగా అపురూపముగదిద్ది వచ్చిరి గుండాల వైపు వారు అచ్చోట శివలింగం ఆవిర్భవించగా శ్రేష్ఠ కార్యమని ప్రతిష్ఠ చేసిరి సాంబా రామలింగేశ్వర స్వామి అనుచు పిలువబడుచుండ ప్రజలెల్ల కొలుచుచుండ్రి అంగభవనాశ సర్వేశ జంగమాంగా సోమశేఖర గుండాల రామలింగ. ఈ ఏడాది కూడా గుండాల బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. ఆలయ చైర్మన్ గా దశాబ్ద కాలంగా గునిగంటి మధుసూదన్ రావు కొనసాగుతున్నారు. గతంలో సొంత డబ్బులతో ఆలయాన్ని అభివృద్ధి చేశారు. ఇక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత దేవాదాయ శాఖ నిధులతో దాతల విరాళాలతో గుండాల ఆలయం అభివృద్ధికి పాటుపడుతున్నారు. ప్రతి ఏటా గుండాల బ్రహ్మోత్సవాల్లో భాగంగా రుద్రాభిషేకాలు, సామూహిక పూజలు, అంబ రామలింగేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవం, శకటోత్సవాలు, ఆధ్యాత్మిక పారాయణాలు, భక్తి భజన సంకీర్తనలతో పాటు వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఈ ఏడాది మార్చి 4 వరకు గుండాల బ్రహ్మోత్సవాలు కొనసాగనున్నాయి. ఈ ఏరియాలో ఇది పెద్ద శివాలయం. ఇది 1000 సంవత్సరాల చరిత్ర ఉంది. కాశీలో బెత్తం వేస్తే ఇక్కడికి వస్తుందని నానుడి. 7 గుండాలు ఉన్నాయి. గుండాలలో తేలుతుంది అని ప్రసిద్ధి. ఇక్కడ వచ్చిన వాళ్ళకి అనుకున్న కోరికలు నిద్ర చేసిన ఎవరైనా కర్మ పెద్దవాళ్ళు ఎవరైనా చనిపోతే కర్మ చేసినా ఇక్కడ వచ్చి నిద్ర చేయడం. ప్రతి ఇయర్ ఇక్కడ కార్తీక మాసంకి వస్తాం. దీపాలు పెట్టడం ఇక్కడ అనుకున్నవి కంపల్సరీ అవుతాయి. ఏదనుకున్న కోరితే కూడా ఇక్కడ అవుతుంది. కానీ కొంచెం ఇక్కడ డెవలప్మెంట్ చేసి వచ్చేటట్టు పర్యాటకు వచ్చేటట్టు చేస్తే ఇంకా గవర్నమెంట్కి మంచి ఆదాయం కానీ ప్రతి ఒక్కరికి మంచిగా ఉంటుందని ఆశిస్తుంది. ఇక్కడ ఉన్న ఈ 7 గుండాలు ఉన్నాయి. 7 గుండాల మహత్యాన్ని గురించి అనేక విధాలు చెబుతున్నా చివరికి ఇది కాశీ నుండి కాశీ గంగా జలానికి దీనికి అనుసంధానం ఉంది అని చెప్పి పురాణాల్లో కొంతమంది చెప్పగా విన్నాము. ఈనాడు భక్తులకు నిలయంగా ప్రతిరోజు సోమవారము శనివారము అనేక వ్రతాలు చేస్తూ భగవంతుని కృపకు పాత్రులైతే ఉంటున్నారని తెలుస్తుంది. గుండాల బ్రహ్మోత్సవాలకు ప్రతి ఏటా పెద్ద ఎత్తున భక్తులు తరలివస్తారు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి కూడా ఇక్కడికి భక్తులు వస్తుంటారు.
జాతర సందర్భంగా గుండాల ఆలయ కమిటీ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. జిల్లేలగూడ కమేల సంఘం అధ్యక్షుడు జక్కుల జిన్నజంగయ్య యాదవ్ ఇక్కడ 15 రోజుల పాటు భక్తులకు అన్నదాన శిబిరం ఏర్పాటు చేశారు. జాతర కోసం తెలంగాణ ఆర్టీసీ కల్వకుర్తి డిపో నుంచి ప్రత్యేక బస్సు సర్వీసులు నడుపుతోంది. వావిళ్ళ ఆంజనేయులు యాదవ్ మా పెద్దలంతా కూడా మా తాతకాలం నుంచి ఇక్కడ దేవాలయానికి ఇప్పుడు వచ్చేవారు. మేము కూడా అమ్మనిపోయినప్పుడు గుండాలు అంటే 7 గుండాలు ఉన్నాయని ఇక్కడికి వెళ్ళి పోతేపల్లి శివారి వరకు గుండాలుండి బండ్లు ఇక్కడక్కడ దాటకుండా ఉండేది. కాశీలో ఇక్కడ అది వేస్తే గడి వేస్తే కట్టె వేస్తే కాశీలో తేలిందనేది పెద్దలు చెప్పబడిండ్రు. ఈ గుండాల అనే పేరు మీదనే ఈ గ్రామానికి గుండాల అనేది వచ్చింది. ప్రతి కార్తీక మాసం వస్తాము, ప్రతి సోమవారం కూడా దర్శనానికి వస్తాము. పురాతన కాలమైన గుడి ఇది, రాముడు ప్రతిష్ఠించినది. ఇక్కడ పుట్టు గుండాలు 7 గుండాలు సప్తగుండాలలాగా ఇక్కడ గుండం పుణ్యక్షేత్రము. దీని కాశీ నుంచి పవిత్రమైనది అని జలాలు ఉన్నాయని పురాణతలు చెప్తున్నారు. మా నాన్నగారు కూడా 10-12 ఏళ్ళు చైర్మన్గా ఉన్నారు, డెవలప్మెంట్ చేశారు. నిరాకారుడు ఆది మధ్యాంతరహితుడైన పరమేశ్వరుడు అంబ సమేతుడై వెలసిన సుప్రసిద్ధ క్షేత్రం గుండాల. సాక్షాత్తు శ్రీరాముడు ప్రతిష్ఠించిన శివలింగంగా భక్తుల కొంగు బంగారమై విరాజిల్లుతోంది. తెలంగాణ రాష్ట్రంలో వెల్లివిరుస్తోన్న ఆధ్యాత్మిక వైభవంలో గుండాల క్షేత్రం మహర్దశను సంతరించుకుంటోంది. దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో గుండాల ఆలయం అభివృద్ధికి నోచుకుంటోంది. మొత్తంగా చూసినట్టయితే దక్షిణ కాశీకి గుండాల అంబ రామలింగేశ్వర ఆలయాన గుండాలకు అనుసంధానం ఉందని చెప్పేసి ఇక్కడ చరిత్ర చెప్తుంది. ఏదేమైనప్పటికీ ఇప్పటికే అభివృద్ధి చెందినప్పటికీ ఇంకా రాబోయే రోజుల్లో ఈ ఆలయం మరింత అభివృద్ధి చెందాలని, ప్రభుత్వంతో పాటు దాతలు కూడా ఈ ఆలయానికి సహకరించి మరింత అభివృద్ధి చేయాలని మనము కోరుకుందాం. వీడియో జర్నలిస్ట్ తరుణ్తో శేఖరాచారి, టీ న్యూస్, నాగర్ కర్నూలు జిల్లా. ఇది వాళ్ళ డైలీ ఫోకస్.